బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దయింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన మీటింగ్ ఈసీ అనుమతి లేకపోవడంతో వాయిదా పడింది. ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంది. అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఎలక్షన్ కమిషన్ అనుమతి తప్పనిసరి. కేబినెట్ భేటీ కోసం ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఈసీ నో చెప్పడంతో మంత్రివర్గ సమావేశం రద్దయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోనే ఉండడంతో ఈ భేటీకి రాష్ట్ర కేబినెట్ భేటీకి ఇటు తెలంగాణ సంబంధించి తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి ఆ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వనట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీ రద్దయింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన మీటింగ్ ఈసీ అనుమతి లేకపోవడంతో వాయిదా పడింది. ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంది. అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరి. అయితే కేబినెట్ భేటీ కోసం ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఈసీ నో చెప్పడంతో మంత్రివర్గ సమావేశం రద్దయింది. అందుబాటులో ఉన్న మంత్రులతో సచివాలయంలో రేవంత్ సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే కీలకమైన డెసిషన్స్ తీసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి ఈ మంత్రివర్గ భేటీ మీద చాలా ఆశలు ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆగస్టు 15కి సంబంధించి పథకాల అమలు విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే మాట వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది? ఎలక్షన్ కమిషన్ మరోసారి సంప్రదించే అవకాశం ఉందా, లేకపోతే ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే భేటీ జరిగే అవకాశం కనిపిస్తుంది? ఏం జరగచ్చు? ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 4 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్కి లేఖ ఇచ్చారు. ఈరోజు కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలంటూ. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈరోజు జూన్ 4th రిజల్ట్ వచ్చేంత వరకు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ వచ్చేంత వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అప్పటి వరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి కాస్త వెనుకడుగు వేశారు. రాష్ట్ర కేబినెట్ అధికారిక కేబినెట్ భేటీ రద్దయింది. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు 4 గంటలకు ప్రారంభమయ్యేటువంటి కేబినెట్లో పలు కీలకమైనటువంటి అంశాలను చర్చించాలి. దాంట్లో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి 35,000 కోట్ల సంబంధించినటువంటి నిధుల సమీకరణ, తర్వాత రాష్ట్ర ఆదాయ పెంపుకు సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రంలో ఇంకా విలువైనటువంటి భూములు ఎక్కడున్నాయి దాన్ని కాస్త డెవలప్ చేసి వాటిని విక్రయించి రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచుకోవాలనేటువంటి ఒక అంశం. సో దాంతోపాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇచ్చినటువంటి నివేదిక, మధ్యంతర నివేదిక పైన క్యాబినెట్లో చర్చించాలి. ముఖ్యంగా సుందిల్లా తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దానిపైన చర్చ జరగాలి. కానీ ఈసీ అనుమతి లేకపోవడంతో రాష్ట్ర కేబినెట్ అధికారికంగా జరగాల్సినటువంటి కేబినెట్ రద్దయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అధికారికంగా అయితే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. మరికొద్ది సేపట్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సెక్రటేరియట్లో అందుబాటులో ఉన్న మంత్రులతో కాస్త భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కాకపోతే అఫీషియల్ క్యాబినెట్ కాదు, కేవలం అందులో చర్చించాల్సినటువంటి అంశాలు చర్చించినప్పటికీ అధికారికంగా బయటికి చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఫోటోలు, వీడియోలు, ఆ భేటీకి సంబంధించినటువంటి అధికారిక సమాచారం బయటికి చెప్పే అవకాశం లేదు. సో మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా కొన్ని అంశాలపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. మేడిగడ్డ సుందీలతో పాటు 35,000 కోట్ల రుణమాఫీకి సంబంధించిన నిధుల సమీకరణ, బ్యాంకర్లతో మాట్లాడడం, ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి దానిపైన దృష్టి పెట్టడం, బ్యాంకర్లతో మాట్లాడము, తర్వాత రైతుకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ, తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టనున్నారు. నష్టపోయినటువంటి రైతులను ఎలా ఆదుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలతో పాటు జూన్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. ఆ స్కూల్స్ ఓపెన్ అయినటువంటి వాటిలో ముందుగానే దానికి సంబంధించినటువంటి దానిపైన బుక్స్, యూనిఫామ్స్, దానికి సంబంధించినటువంటి సమాయత్తమైనటువంటి అంశాలపైన, తర్వాత రాష్ట్రం జూన్ 2కు 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 10 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే పలు భవనాలను ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయి వాటిపైన చర్చించాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈరోజు 18, సో 4 గంటలకు షెడ్యూల్ ప్రకారం భేటీ కావాలి కేబినెట్, కానీ అధికారికంగా రద్దయింది. ఈసీ ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇంకా ఈసీ అనుమతి కోసం 4 గంటల వరకు వేచి చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 4 గంటల తర్వాత మాత్రం అనాధికారికంగా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మొత్తానికైతే అఫీషియల్ రాష్ట్ర కేబినెట్ భేటీ రద్దయింది ఈసీ పర్మిషన్ ఇవ్వకపోవడంతో.
ఆల్రైట్, అంటే ఇక ఫలితాల తర్వాతే భేటీ ఉండే అవకాశం ఉందనుకోవచ్చా ఒకవేళ అధికారికంగా భేటీకి సంబంధించి? ఎందుకంటే నాట్ ఇంకా అరగంట మాత్రమే టైం ఉంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ భేటీకి సంబంధించి అనుమతిస్తే సరే, ఒకవేళ లేకపోతే కనుక జూన్ 4న ఫలితాల తర్వాతే ఇక భేటీ ఉండే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం కావచ్చు, రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, స్కూల్స్కి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, తర్వాత ధాన్యం సేకరణకు సంబంధించి ఇప్పటికిప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఇలా అనేక అంశాలపైన, తర్వాత మేడిగడ్డ సుందిళ్లకు సంబంధించినటువంటి అంశాలు, ఆదాయ వనరులకు సంబంధించి రాష్ట్ర ఖజానాను నింపడానికి, రాష్ట్ర ఖజానాను పెంచుకోవడానికి భూముల అమ్మకాలు కావచ్చు, వీటన్నిటికీ బ్రేక్ పడేటువంటి అవకాశం ఉందనేటువంటిదే చర్చ జరుగుతూ ఉంది. కానీ వాటన్నిటికంటే అధికారికంగా కాకుండా వాటన్నిటిపైన రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించనున్నారు, సలహాలు సూచనలు తీసుకోనున్నారు. ఈ భేటీలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కూడా హాజరు కానున్నారు. ఒక డీటెయిల్ సంబంధించినటువంటి సమాచారం తీసుకున్న తర్వాత ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత దీనిపైన వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఆగస్టు 15వ తారీఖు లోపల రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అవుతుందో ఒకటే దఫాలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామనేటువంటిది. దానికి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అనఫిషియల్గా మాత్రం మంత్రులతో రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన భేటీ కానున్నారు, ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ కేబినెట్ భేటీ రద్దయింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన మీటింగ్ ఈసీ అనుమతి లేకపోవడంతో వాయిదా పడింది. ఇంకా ఎన్నికల కూడా అమల్లోనే ఉంది. అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఈసీ అనుమతి తప్పనిసరి. అయితే కేబినెట్ భేటీ కోసం ఈసీ అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఈసీ నో చెప్పడంతో మంత్రివర్గ సమావేశం రద్దయింది. అందుబాటులో ఉన్న మంత్రులతో సచివాలయంలో రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నట్టుగా సమాచారం అందుతోంది.